హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీక్ మా పాప బర్త్డే జరిగిందండి. ఆ వ్లాగ్ పెడుతున్నాం, చూడండి, చూసేయండి. ఇదిగోండి, వస్తుంది మౌనిక, వచ్చేస్తుంది. ఆ పక్కన ఉన్నది నేనేనండి. మా ఇద్దరిది ఈ ఛానల్ మౌని తేజ వ్లాగ్స్ వర్సటైల్ డైరీ. ఓకే, ఇప్పుడు మౌనిక గోంగూర చేస్తుంది. ఆ పక్కనే గారెలు బాగా నూనెలో స్విమ్ చేస్తున్నాయి. సో ఐటమ్స్ ఏవో మీకు అర్థమైపోయి ఉంటాయి. ఆ పక్కనే మా బ్రదర్ పన్నీర్ కట్ చేస్తున్నాడు. ఆ పక్కన మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి. ఉల్లిపాయలు నిలువుగా కట్ చేయాలా, పొడుగ్గా కట్ చేయాలా అని పాపం కష్టపడి అన్నీ కట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. సో ఇలా స్టార్ట్ అయిందండి మా బర్త్డే ప్రిపరేషన్. చూడండి, ఇంకా పన్నీర్ కర్రీలో పన్నీర్ జల్లామా లేదా అని చూస్తున్నారు. సరిపోయింది. ఓకే, డన్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ వన్. ఇక్కడ డెకరేషన్ చూస్తున్నారు, దాన్ని దువ్వుతున్నారు పాపం. అలా బయటకు వస్తే గడప దగ్గర మంచిగా అన్ని రాసుకుంటుంది నా కూతురు. ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చి చూసేయండి, మటన్ ప్రిపరేషన్ అనమాట ఇదంతా. ఓకే మొక్కడి కింద. హాయ్, ఉడికింది. ఓకే, డన్. నెక్స్ట్ ఉల్లిపాయలని అటు ఇటు కొడుతున్నారు. నెక్స్ట్ కర్రీ చికెన్ అనమాట. ఓకే, చికెన్ కర్రీ రెసిపీ చూపిద్దామంటే వ్లాగ్లో కుదరదులేండి. చికెన్ కర్రీ ఓకేనా? వాడంతా సెట్ చేస్తున్నాడు. ఓకే, ఫోన్లో రెసిపీ చూడట్లేదు, జస్ట్ ఫోన్ చెక్ చేసుకుంటున్నారు అంతే. నెక్స్ట్ ఇవన్నీ కావాల్సినవి అండి. అదిగోండి, మటన్ బాగా ఉడికింది చూడండి. ఆ ఉడికిన మటన్ అలా ప్లేట్లో తీసుకొని అలా వేసుకొని రెండే ముక్కలు, ఇంక 2 ముక్కలు వేయచ్చు కదా. దట్స్ ఓకే. నెక్స్ట్ వేడివేడిగా ఉందన్న ఒక ముక్క తీసుకో. బాగా కాలుతుంది అనుకుంటే పర్లేదులే. అప్పు కాలిపోతుందిగా, ఎట్లా నోట్లో వేసుకుంటే అదే మెత్తగా కరిగిపోయింది, వేసుకోవాలంతే. మటన్ ప్రిపరేషన్ బర్త్డే గురించి బ్లాగా అనుకుంటున్నారా? తీసాం కాబట్టి చెప్తున్నామండి, అంతే సరదాకి. నెక్స్ట్ ఇలాగా బర్త్డేకి అంతా డెకరేషన్ అది చేస్తున్నామండి సింపుల్గానే ఇంట్లోనే. సో బ్యాక్గ్రౌండ్ పెట్టి ఇలా బెలూన్స్ ఉంది. పైన సెకండ్ బర్త్డే కాబట్టి 2 అని పెట్టాం అంతే. నెక్స్ట్ చికెన్ కర్రీ చూడండి, నా జస్ట్ బిల్డప్ అంతే, చేసింది కాదు, చేసిందంతా వాళ్ళే. 1947 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947లో స్వతంత్రం వచ్చినట్టు మనకి మా బర్త్డే ప్రిపరేషన్ కూడా మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 10 కేక్ కట్ చేసే లోపల ఇంకో 2 గంటలు అయితే పక్క రోజు అయిపోయేది. అలా అయిందనమాట. సో నెక్స్ట్ పిల్లలు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా, తిందామా అని ఎదురెదురు చూస్తున్నారు. మేము కూడా నెక్స్ట్ ఇంకా భోజనాలకి ఎప్పుడెప్పుడు పెడతారా, తిందామా అని అందరం వెయిట్ చేస్తున్నాం. ఇదండి రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అదే బర్త్డే గర్ల్ చూసారు కదా. సో నెక్స్ట్ ఇదిగోండి, అందరూ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి. ఇది మా ఛానల్ అండి. మేమిద్దరం ఫ్రెండ్స్, పక్కపక్కన ఇళ్లలోనే ఉంటాము. ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా 2 ఇళ్లలో జరిగినట్టే ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఓకే, ఫైనల్లీ బర్త్డే కేక్ కటింగ్ అయిపోయింది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఇలా బర్త్డే అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా భోజనాలే. సేమ్ డే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కూడా ఉందండి. పాప బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సర్ప్రైజ్గా తనకు కూడా కేక్ కటింగ్ చేయించారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి సరదాగా ఫొటోస్ దిగారు. అది కూడా ఉంటుంది చూడండి.